మనుష్యులను బానిసత్వంలోనికి నెట్టివేసేటటువంటి సామ్రాజ్యం, మనుష్యులను బానిసత్వంలో కృంగదీసేటటువంటి సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యము కోరలను విరిచాడు, దానిని కొమ్ములను ఆయన విరగగొట్టాడు. గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా తన పిల్లలను మోసుకొని వచ్చాడు. ఇంకొక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యము పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు, వినుము, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవాయే రక్షణగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. అన్యజనులు ఈ ముందు నీతో ఏకీభవించినట్లు వాళ్ళు నాటకాలు చేస్తారు, వేషాలేస్తారు, కానీ వారి ఉన్నత స్థలములను తొక్కుతావు అని చెప్పాడు. సువార్త దేనికి అనంటే నిన్ను విడిపించి ఈ ప్రపంచంలో తలగా ఉంచటానికి, అన్యజనుల మార్గములను త్రొక్కటానికి, అన్యజనుల ఆలోచనలను త్రొక్కటానికి, అన్యజనుల విధానములను త్రొక్కటానికి. అందుకే నిన్ను పిలిచి